వారిద్దరూ యువ డాక్టర్స్ త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. 3 ముళ్ళు 7 అడుగులు నడిచేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి 100 రోజుల టైం ఫిక్స్ చేసుకున్నారు. ఈ సమయంలో ఎవరైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్, షాపింగ్ మాల్స్, పెళ్లి పనులతో హడావిడి చేస్తుంటారు. కానీ ఈ యువ జంట మాత్రం సమాజానికి సందేశం ఇచ్చేలా వారు ఎంచుకున్న మార్గం అందరినీ ఆలోచనలో పడేసింది. ఇంతకీ వారిద్దరూ ఎలాంటి కార్యక్రమాలు చేశారనే విషయంపై ఓ లుక్ వేద్దాం. వారిద్దరూ త్వరలో ఒకటి కాబోతున్న యువజంట. ఒకరి భావాలు ఒకరు అర్థం చేసుకుంటూ ఈ సమాజాన్ని చైతన్యం చేయడంతో పాటు పేదవారికి సహాయం అందించాలనే సంకల్పించారు. వారి నిశ్చితార్థం జరిగిన రోజు నుంచి పెళ్లి రోజు వరకు 100 సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గతేడాది డిసెంబర్ 6న వారి ఎంగేజ్మెంట్ జరిగింది. మ్యారేజ్ డేట్ మాత్రం ఈ నెల 12న జరగనుంది. ఈ 100 రోజుల గ్యాప్లో 100 సేవా కార్యక్రమాలు చేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీరిద్దరూ ఫిజియోథెరపీ వైద్యులే కాదు, మెజిషియన్లు కూడా. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీకి చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఇంద్రజాలికుడు శ్యామ్ జాదూగర్ కొడుకు, కేంద్ర యువజన అవార్డు గ్రహీత, లండన్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ మోహిత్కు బండారులంకకు చెందిన ఉప్పలగంటి శ్రీధర్ కుమార్తె ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సాయి సీతతో వివాహం నిశ్చయమైంది. జీవితంలో అపురూప ఘట్టమైన తమ వివాహాన్ని సమాజానికి ఉపయోగపడే సేవలతో మధుర జ్ఞాపకంగా మార్చుకోవాలని భావించారు. అందుకు కార్యాచరణ రూపొందించారు. మోహిత్ కుటుంబ సభ్యులంతా ఇంద్రజాలీకులు కావడంతో కాబోయే భార్య సీతకి కూడా ఇంద్రజాలంలో శిక్షణ ఇచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ మందికి తెలిసిన బ్లైండ్ ఫోల్డ్ బైక్ డ్రైవింగ్ ద్వారా వివిధ ప్రాంతాల్లో రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వీరిద్దరూ ఫిజియోథెరపీ వైద్యులే కావడంతో వివిధ ప్రాంతాల్లో పేద ప్రజలకు ఉచిత అధునాతన ఫిజియోథెరపీ వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నారు. నేటి యువతకి ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో మా అబ్బాయి వివాహాన్ని మేము ప్లాన్ చేశాము. దానికి మా కోడలు, మా అబ్బాయి కూడా పూర్తిగా సహకరించారు. డిసెంబర్ 6 నుంచి మార్చి 12 వాళ్ళ వివాహము. డిసెంబర్ 6న ఎంగేజ్మెంట్ అయింది. ఈ మధ్యకాలంలో 100 రోజులు ఉండడంతో 100 సేవా కార్యక్రమాలు చేశాము. దాని తర్వాత కార్డు డిస్ట్రిబ్యూషన్లో మా వివాహ కార్డులో కూడా మన మొక్క యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ఒక పేజీలో దాన్ని ప్రింట్ చేయడంతో పాటు ప్రతి కార్డుతో కూడా మేము ఒక మొక్కని ప్రజెంట్ చేస్తున్నాము. పేదలకు, వృద్ధులకు, అనాథలకు, వలస కూలీలకు అన్నదానం, వస్త్రదానంతో పాటు పేద విద్యార్థులకు పుస్తకాలు, పలకలు, స్టేషనరీ వంటి విద్యా సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. పర్యావరణ హితం కోరుతూ తమ పెళ్లి శుభలేఖను కూడా మొక్కల ప్రాముఖ్యత తెలియజేసేలా రూపొందించారు. శుభలేఖతో పాటు ఒక మొక్కను బంధువులు, సన్నిహితులకు అందజేస్తూ పర్యావరణ రహిత జంటగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సమాజానికి ఉపయోగపడే విధంగా యువతలో సేవాభావం పెంపొందించేలా ప్రయత్నించడం ఆనందంగా ఉందన్నారు వరుడు మోహిత్. రీసెంట్గా అయితే నాకు మ్యారేజ్ సెట్ అయ్యి అది ఒక 100 డేస్, మా ఎంగేజ్మెంట్ నుంచి 100 డేస్ గ్యాప్ ఉన్న కారణంగా మేము మా ఫాదర్ సజెషన్ మేరకు 100 డేస్ ఒక సేవా కార్యక్రమాలు చేద్దామన్న ఉద్దేశంతో మేము ఈ 100 డేస్ ఒక యూనిక్గా మన సమాజానికి చైతన్యపరిచే కార్యక్రమాలు, అలాగే సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేద్దామన్న ఉద్దేశంతో మేము హెల్త్, ఎడ్యుకేషన్, ఫుడ్ ఆ 3 బేసిక్ మీద మేము అవేర్నెస్ క్యాంప్స్, అలాగే హెల్త్ క్యాంప్స్, అలాగే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, అలాగే ఎడ్యుకేషనల్ సెంటర్స్ ఇవన్నీ స్టార్ట్ చేసి అవి 100 డేస్ 100 ప్రోగ్రామ్స్. తమ వెడ్డింగ్ ప్రోమోలను కూడా వినూత్న రీతిలో రూపొందించారు. అసభ్యకరమైన డాన్సులు లేకుండా సంప్రదాయబద్ధంగా సమాజాన్ని చైతన్యపరిచే విధంగా వీరు రూపొందించిన వెడ్డింగ్ ప్రోమోలు ఆకట్టుకుంటున్నాయి. సమాజానికి సేవ చేసే విధంగా పనులు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు వధువు సీత. సమాజ చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మార్చి 12న మా వివాహం సందర్భంగా 100 రోజుల సేవా కార్యక్రమాలు మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాము. మా పెళ్లిని ఇలా వినూత్నంగా సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇంత సేవా దృక్పథం ఉన్న కుటుంబంలోకి కోడలిగా వెళ్ళడానికి చాలా ఆనందంగా ఉంది. మా వివాహం అయిన తర్వాత కూడా ఈ సేవా కార్యక్రమాలు మరింత ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ యువజంట తీసుకున్న నిర్ణయాలు, ఆచరిస్తున్న విధానాలు సమాజానికి ఎంతో ఉపయోగపడేవి.
పెళ్లంటే హంగు ఆర్భాటాలు కాదని అవగాహన కల్పించడమని చాటి చెబుతున్నారు ఈ నూతన వధూవరులు. భవిష్యత్తులో మరిన్ని సమాజహిత కార్యక్రమాలను చేయాలని పలువురు కోరుతున్నారు.